గతం గాయాన్ని చేయగా, గాయం హృదయాన్ని చీల్చగా, శోకం సంద్రంలా ముంచగా, లోకం బంధాలే తెంచగా, పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి, నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి. నీవు తోడై ఉండగా యేసు, భయము లేదు ఇలలో. మేలు చేయు దేవుడా నీకు సాటి లేరు సృష్టిలో. పశ్చాత్తాపడడం నేర్చుకుంటాము. ఎప్పుడైతే మనం చేసిన తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకుంటూ మనం నేర్చుకుంటామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఏ రోజైతే నేను చేసిన తప్పులు గ్రహించి, ప్రభా నా హృదయంలో ఈ పాపం ఉంది, నా హృదయంలో ఈ శాపం ఉందని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు నీ జీవితంలో ప్రతిరోజు హ్యాపీ న్యూ డే. హల్లెలూయా. ప్రతిరోజు కొత్త సంవత్సరమే. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విడిచిపెడతావో అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇది ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి మనం ఈ రోజు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఇది ఒక కొత్త సంవత్సరం వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ అని గంతులు వేయటం కాదు, హ్యాపీ న్యూ ఇయర్ అని కేక్ కట్ చేసుకుని ఆనందించడం కాదు, హ్యాపీ న్యూ ఇయర్ అని కొత్త బట్టలు వేసుకోవడం కాదు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మనం పండుగ చేసుకోవడం కాదు. కానీ నీ ప్రభు సన్నిధిలో కుమ్మరించి కొత్త మనసు పొందుకుంటూనే నిజమైన నూతన సంవత్సరం.